హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ దినాన నేను మీతోటి మరి సామెతల గ్రంథంలోని 9వ అధ్యాయం గురించి కొంచెం సేపు నేను ధ్యానించాలని ఇష్టపడతా ఉన్నాను. సామెతల గ్రంథము 9వ అధ్యాయం. మనందరికీ తెలుసు, సొలొమోను మహారాజు తన జీవితంలో దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి, తనకు అనుగ్రహించిన సమస్తమును బట్టి ఆయన మరి ఎంతో గొప్ప రాజుగా హెచ్చింపబడి తన మరి జీవితంలో తన ఆఖరి దినాలలో అనేకమైన జ్ఞానంతో కూడిన మాటలు లిఖించి అవి మన వెనుకిడిలో మనందరి జీవితాలలో మనం కూడా దేవుని మార్గంలో నడిచి మనం కూడా దేవుని దయలో వర్ధిల్లాలని ఈ సామెతల గ్రంథాన్ని లిఖించాడు. సో ఈ క్రమంలోనే మరి నేను 9వ అధ్యాయమును కొంచెం సేపు మరి మనం ధ్యానిస్తాం. ఈ అధ్యాయంలో 18 వచనాలను మరి మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ అధ్యాయములో సొలొమోను ఒక 2 మార్గాలను గురించి చెప్తా ఉన్నాడు. జ్ఞానపు మార్గములో నడిచే వారి జీవితాల గురించి, అజ్ఞానము లేదా జ్ఞానము లేని వారు, బుద్ధిహీనులుగా ఉండేవారు నడిచే మార్గం గురించి ఆయన మరి చాలా క్లియర్ గా విశదీకరిస్తా ఉన్నాడు. మన జీవితంలో మన ఎదుట 2 మార్గాలు ఉంచబడతాయి. అయితే మనం ఏ మార్గంలో మనం నడుస్తామో దానిని బట్టే మన జీవితము మన మరి మన జీవితం తర్వాత గమ్యస్థానం ఏదైనదో అది మనము మరి ఏర్పాటు చేసుకోగలుగుతాం. మనందరికీ తెలుసు, విశ్వాసులుగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఈ లోకంలోను నిత్యత్వంలోను ఆయనతో కూడా ఉంటామని. కానీ ఈ విశ్వాసులైన వారు కూడా అనేక మంది దేవుని జ్ఞానము చేత నింపబడక మరి వారి మార్గముల నుంచి తప్పిపోయి తొట్టిల్లి అనేకమైన కష్ట నష్టాలకు గురవుతా ఉన్నారు. అయితే ఈ దినాన సొలొమోను రాసిన ఈ యొక్క మరి సామెతల గ్రంథము 9వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు గనక మనం చూసినట్లయితే జ్ఞానము మార్గము గురించి, జ్ఞానముతో నడిచే మార్గము ఎలా ఉంటుందో దాని వలన వచ్చే దీవెనలేంటో అక్కడ రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 13 నుంచి 18 వచనాల వరకు మనం చదివినట్లయితే మరి వే ఆఫ్ ద ఫాలీ అంటే భక్తిహీనుల లేదా మరి జ్ఞానము లేని వారు నడిచే త్రోవ ఎలా ఉంటుందో ఆయన రాస్తున్నాడు. సో మొట్టమొదటిగా మనము జ్ఞానముతో కూడిన మార్గము ఎలా ఉంటది, జ్ఞానానుసారమైన మార్గము లేదా మనము జ్ఞానముతో నింపబడి నడిచే మార్గం ఎలా ఉంటుందో మరొకసారి మనం చూద్దాం. మొట్టమొదటి 4 వచనాల్లో గనక మరి మనం చూసినట్లయితే జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది, తన పనికత్తెల చేత జనులను పిలువనంపునది, పట్టణమందలి మెట్టల మీద అది నిలుచును. జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లు అనుచున్నది. ఇక్కడ ఒక లేడీ ఆఫ్ విజ్డమ్ అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇట్స్ అ మెటఫర్ ఫర్ గాడ్. దేవునికి సాదృశ్యముగా ఇది రాయబడింది అని మనం ఆలోచిస్తున్నాం. ఒక ఒక స్త్రీని జ్ఞానముతో పోల్చి ఆ జ్ఞానము అనే స్త్రీ ఏం చేస్తా ఉన్నది అని అంటే ఆ తెలివి లేని వారిని, జ్ఞానము లేని వారిని ఎక్కడికి రండి అని పిలుస్తూ ఉన్నదంట. ఎక్కడికి రమ్మని పిలుస్తా ఉన్నది అంటే తను కట్టిన విశాలమైన నివాసములోనికి, తాను ఏర్పాటు చేసిన గొప్ప విందులోనికి రమ్మని తన పనికెత్తెలను పిలుస్తూ ఉన్నది, వారి చేత పిలువనంపించింది అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మరి ఈ ఈ పట్టణాన్ని ఆమె కట్టడం ఎక్కడ కట్టింది అని అంటే మెట్ట మీద అది నిలబడింది అని మనం చూస్తున్నాం. అంటే ఉన్నతమైన స్థలములో అది నిలవబెట్టబడింది, ఎత్తైన స్థలంలో గృహము కట్టుకున్నది అని మనం చూస్తున్నాం. ఒకవేళ సొలొమోను మహారాజు గురించి మనం ఆలోచించినట్లయితే అతను యెరూషలేము పట్టణంలో ఆయన ఉన్నతమైన స్థానంలో యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడు. అక్కడ దేవుని సన్నిధి నివాసం ఉన్నది. సో ఈ యొక్క సాదృశ్యము, జ్ఞానము అనేది ఏదైతే మనం ఇక్కడ జ్ఞానము అజ్ఞానం అనే 2 మాటలు చూస్తున్నామో ఇందులో లేడీ ఆఫ్ విజ్డమ్ దేనికి పోల్చబడవచ్చు, దేంతో మనం పోల్చుకోవచ్చు అంటే దేవునితో మనము పోల్చుకోవచ్చు. ఉన్నత స్థలములలో నివాసం ఉండే దేవుడైన యెహోవా తన ప్రజలను, జ్ఞానము లేని వారిని తన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తెలివి లేని ఆయన వారిని తన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తనతో సహవాసము కొరకు పిలుస్తూ ఉన్నాడు. ఆయన వారితో ఒక సంబంధమును, తన దేవునితో సంబంధము జ్ఞానము లేని వారు, తెలివి లేని వారు ఏర్పరచుకొని వారు దైవికమైన జ్ఞానము చేత నింపబడి వారు దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలని
ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా మరి సామెతల గ్రంథంలో మరి మనం చూస్తా ఉన్నాం. ఎంతో వివరించి మనం చదవచ్చు, కానీ నేను క్లుప్తంగా మీకు చెప్తున్నాను. తర్వాత మీరు అధ్యాయాన్ని ఇంకా క్షుణ్ణంగా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. గాడ్ ఈస్ ఇన్వైటింగ్ simple people who do not have wisdom to come into his temple, to enter into a relationship with him, so that he will allow us to grow in him and give his wisdom to walk in this way. ఆయన మార్గంలో నడవటానికి, ఆయన కృపలో మనం ఎదగటానికి, జ్ఞానం చేత నింపబడటానికని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం ఈ వాక్యాన్ని అన్వయించుకోవచ్చు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయనని జాగ్రత్తగా వెతికితే మనము కనుగొనగలము అని అంటా ఉన్నాడు. జాగ్రత్తగా మనము ఆయనను వెతకాలి. వెతికినప్పుడు ఆయన ఆయనను మనము కనుగొంటాము. ఆయన జ్ఞానం చేత నింపబడతాము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, దేవుని వెతుకువారు ఎవరునూ లేరు అని అంటా ఉన్నాడు. నీతిమంతులు లేరు, దేవుని వెతికే వారు ఎవరు లేరు. ఎందుకంటే ఈ లోకములో నీతిని అనుసరించి దేవుని జ్ఞానం చేత నింపబడి దేవునికి ఇష్టమైన విధంగా నడుస్తూ దేవుని వెతికే వారు ఎవరైనా ఉన్నారా అంటే చాలా అరుదుగా ఉన్నట్లుగా అక్కడ మరి పత్రిక, రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు కానీ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో యాకోబు ద్వారా కూడా మనం చాలా సార్లు మన కంటతొచ్చిన వాక్యమే. ఇక్కడ ఎవరికైనా సరే జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే అతడు దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే దేవుని దగ్గరని జ్ఞానము అనేది దాచబడినది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మరి జ్ఞానమును సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి అని మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనం దేవుని వెతుకుతామో, దేవుణ్ణి అడుగుతామో, అప్పుడు ఈ జ్ఞానం అనేది మనకి అనుగ్రహింపబడును. అడిగిన వారికి ఆయన జ్ఞానమును ధారాళముగా దయచేసి దేవుడై ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. సో జ్ఞానమును మనము వెతకాలి, జ్ఞానమును మనము కనుగొనాలి, జ్ఞానమును మనము పొందుకోవాలి. మనము అది దేవుడు ఇచ్చే దేవుడిని మనం అడగాలి. అది ఎవరి దగ్గర దాచబడిందో ఆయన దగ్గర మనం వెతికి ఆయనను అడిగితే ఆయన మనకి అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మనం చదివిన సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము అయి ఉన్నది. అంతేకాదు కానీ పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం అయ్యున్నది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ వన్ ఈస్ అండర్స్టాండింగ్ అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అని అంటే, యెహోవా యందు ఎప్పుడైతే మనము భయభక్తులు కలిగి ఉంటామో, ఆ భయభక్తులలో ఆయనతో రిలేషన్షిప్ లో మనం ఎదగటానికి ఇష్టపడి ఆయనను వెతుకుతామో, ఆయన మనలను ప్రేమించి ఆయనను మనము వెంబడించి భయభక్తులతో ఆయనకి ఇష్టమైన విధంగా నడవటానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ఆ భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు ఆరంభము, మూలము, స్టార్టింగ్. అప్పటి నుంచి దేవుడు మనల్ని జ్ఞానంతో నింపుతాడు, వివేచనతో నింపుతాడు. మనము పరిశుద్ధ దేవుని గురించిన తెలివి, వివేచన మనకి అనుగ్రహింపబడతాయి అని మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ లోకంలో మరి మనము చాలా సార్లు మనం బ్రతకాలి అంటే చాలా తెలివి అవసరం, జ్ఞానం అవసరం అని మనం అనుకుంటాం. కరెక్టే, జ్ఞానము తెలివి మన జీవిత విధానాన్ని మరి పెంపారింప చేస్తే ఇట్ ఇంప్రూవ్స్ అవర్ లైఫ్. దట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, స్కిల్ఫుల్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. కానీ అదొక్కటే కాదు, కానీ మన దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే, ఏదో మంచి జీవిత విధానము కొరకు మనము జ్ఞానము కలిగి ఉండటం కాదు, కానీ జ్ఞానమై ఉన్న ప్రభువునే మనము కలిగి ఆయనతో సహవాసములో మనము వర్ధిల్లుతూ, ఆయన మనలోను మనము ఆయనలోను ఉంటూ ఆయనను ప్రేమించే వారముగా ఆ రిలేషన్షిప్ లో మనము వెతుకుతూ మనము వెళ్ళాలి, వెతుకుతూ మనం ఈ లోకయాత్రను మనము నడవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇందాక నేను మరి మీకు కాల్లో స్టార్ట్ అయ్యేటప్పటికి మీరు వాక్యాన్ని చదువుతా ఉన్నారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో మీరు చదివిన వాక్యము నేను అనుకుంటా ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత కరెక్ట్ గా వాక్యాన్ని మరి చెప్తున్నాడు కదా అని. మనం చదివిన వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో కనుక మరి మనం గమనించినట్లయితే, మరి 21వ వచనములో దేవుడు జ్ఞానానుసారముగా లోకము
తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుడు దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తే దేవుని శక్తి దేవుని జ్ఞానము యొక్క క్రోడీకరించిన మూర్తిమంతముగా భూమి మీద ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. సో క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైనది. క్రీస్తే తెలివియు జ్ఞానమునకు మూలమును ఆధారమునై ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానమును మనము కలిగి ఉండాలి అంటే క్రీస్తుని మనము కలిగి ఉండాలి. క్రీస్తును మనము కలిగి ఉన్నప్పుడు ఈ లోకములో ఎటువంటి వివేచన కలిగి మనము నడుచుకోవాలో ఆయనే మనలను నడిపిస్తాడు. ఇందాక సోనియా ప్రార్థన చేస్తా ఉంటా ఉన్నది, జ్ఞానము వివేకములు పరిశుద్ధాత్మ యొక్క మరి నింపుదలలో మనము పొందుకునే ఈ జ్ఞాన వివేకములు యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని యెషయా 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. జ్ఞానమునకు వివేకమునకు ఆధారమైనది యెహోవా ఆత్మని చూస్తున్నాం. భూమి మీద ఆయన జీవించినప్పుడు క్రీస్తు జ్ఞానమునకును సర్వ సంపదలకు మూలమై ఉండి ఆయన భూమి మీద సంచరించి పరలోక జ్ఞానమును మానవాళికి పంచిపెట్టాడు. ఆయనే జ్ఞానమై ఉన్నాడు. ఆయనే దేవుని యొక్క పరిపూర్ణమైన వివేచన అయి ఉన్నాడు. ఆయనతో సహవాసములో మనము వర్ధిల్లుతున్నప్పుడు ఆయన జ్ఞానము ఆయన పరిశుద్ధాత్మ చేత మనలను నింపి ఆయన మనలను జ్ఞానముతోటి సర్వ సంపదలతోటి మనల్ని సాటిస్ఫై చేసి ఆయనకి ఇష్టమైన విధంగా నడవటానికి మనలను ఆయన ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు అని చూడండి, దాని జ్ఞానం వల్ల నడుచుకోవటం వల్ల కలిగిన ఒక్క బెనిఫిట్ ఒకటి చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నేను కేవలము ఒకటి మాత్రమే చెప్తా ఉన్నాను. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. నీవు జీవించే సంవత్సరములు అధికములవ్వాలంటే, నీవు దీర్ఘాయుష్షు కలిగి ఉండాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒక ఒక ట్రెండ్, ఒక ఒక ఫ్లోలో వెళ్తా ఉన్నారు. ఏంటంటే అందరూ కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయారు. హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈజ్ ది టాప్ మోస్ట్ ఇండస్ట్రీ. గార్డ్ యువర్ హెల్త్, ఈట్ వెల్, స్లీప్ వెల్, ఎక్సర్సైజ్ డైలీ, హ్యావ్ ప్రాపర్ మెడికల్ అసిస్టెన్స్, ఇవన్నీ చెప్తా ఉన్నారు. దీని వల్ల మనం ఆయుష్ పొడిగింపబడుతుంది, దీర్ఘాయుష్ కలిగి ఉంటామని. ఇవన్నీ కూడా వాస్తవాలే, నేను కాదనట్లేదు, ఒక డాక్టర్గా నేను చెప్తాను. కానీ ఒక సత్యం ఏంటి అంటే ఇవన్నీ చేసినా కూడా మనం దీర్ఘాయుష్మంతులు కావాలంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటేనే మనము దీర్ఘాయుష్మంతులుగా ఉంటాము. మనము జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. ఆ జీవించే సంవత్సరాలు ఫలవంతముగా ఉంటాయి. కాబట్టి మనము దేవుని జ్ఞానమును మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని జ్ఞానమును మనము కలిగి ఉంటామో, తెలివిని వివేచనను మనం ఆధారం చేసుకొని మనం దీర్ఘాయుష్మంతులుగా ఉంటామో, మనము దేవుని క్యారెక్టర్ ని మనము ఎగ్జిబిట్ చేస్తాం ఈ లోకంలో. విజ్డమ్ ఇస్ వన్ ఆఫ్ గాడ్స్ టాప్ మోస్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఆయన నైజములో ఉన్న గుణ లక్షణాల్లో ఒక గుణ లక్షణము, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జ్ఞానము. ఇక్కడ మనం చదివిన అధ్యాయములో, సామెతల గ్రంథము 9వ అధ్యాయంలో జ్ఞానము వలన ఏం కలుగుతుందని ఇక్కడ రాయబడిందంటే ఒక నివాసము కట్టుకున్నదంట జ్ఞానం. అంటే విజ్డమ్ ఇస్ క్రియేటివ్. అది ఎలాగ 7 స్తంభములను చెక్కుకొని విచిత్రమైన ఒక చాలా క్రియేటివ్ కన్స్ట్రక్షన్ అక్కడ జ్ఞానము ద్వారా మరి కట్టబడినది ఒక గృహము అని మనం చూస్తున్నాం. అంటే విజ్డమ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ క్రియేటివ్ అండ్ విజ్డమ్ వర్క్స్ హార్డ్. ఈ మాటలు ఎందుకు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, దేవుడు హీఈస్ ద క్రియేటర్, హీఈస్ అ క్రియేటివ్ గాడ్, హీ వర్క్స్ హార్డ్. ఆయన ఈ లోకంలో తన క్రియేటివిటీ అంతటితోటి సృష్టి అంతటిని మానవాళిని సమస్తమును చేసి ఆయన పని కలిగిన దేవుడుగా ఉన్నాడు. గాడ్ ఈస్ ఎట్ వర్క్ ఆల్వేస్.
అంతేకాదు కానీ 2 నుంచి 6 వచనాల వరకు కనుక మరి మనం గమనించినట్లయితే అక్కడ మంచి ఆహారమును సిద్ధపరిచి పట్టణంలో ఉన్న వారందరినీ పిలిచి సిద్ధపరిచిన ఆహారము భుజించమని చెప్పి ద్రాక్షారసమును పానము చేయమని చెప్పి ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడువుడి అని ఒక సలహా 6వ వచనములో జ్ఞానము పిలువబడిన వారికి అర్పించినట్లుగా మనం చూస్తున్నాము. భోజనమునకు పిలువబడి ఆహారమును పానీయమును ద్రాక్షారసమును ఇచ్చి వారిని తెలివి చేత నింపి వారికి జ్ఞానము కలుగునట్లుగా చేసి మీరు బ్రతకండి, తెలివి కలుగచేయు మార్గములో చక్కగా నడవండి అని జ్ఞానము విందుకొచ్చిన వారికి చెప్తుంది అని సొలొమోను రాశాడు. అంటే విజ్డమ్ ఈజ్ జనరస్, ఇట్ ఫీడ్స్ యూ, ఇట్ హెల్ప్స్ యూ గ్రో అండ్ వాక్ ఇన్ ద వే ఆఫ్ ద లార్డ్. దేవుడు ఎంతో కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన తన శరీరమును మనకి ఇచ్చి ఆయన రక్తమును మనకి ఇచ్చి మనం ఈ లోకములో మరి బ్రతుకున్నట్లుగా మనము ఈ లోకములోనూ నిత్య జీవమును కలిగి ఉండినట్లుగా ఆయన కుమార్ని మనకు అనుగ్రహించి మనము ఈ లోకములో తెలివి కలిగి ఆయన మార్గములో చక్కగా నడవాలని మనకు ఒక మార్గమును చూపించాడు తన కుమారుడు. కాబట్టి అటువంటి మార్గములో మనము నడిచి అటువంటి మార్గములో ఇతరులను నడిపించే వారముగా మనము ఉంటూ దేవుని నైజాన్ని మనము ఎగ్జిబిట్ చేయాలి. అంతేకాదు కానీ 7-9 వచనాలు సామెతల గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును అని చూస్తాను. ఇక్కడ కొన్ని హెచ్చరికలు జ్ఞానము లేని వారితోటి ఎలా నడుచుకోవాలో, జ్ఞానమును ఇంకా ఎలాగ అభివృద్ధి చేసుకోవాలో సొలొమోను చెప్తా ఉన్నాడు. ఒకవేళ భక్తిహీనులు ఉన్నారనుకోండి, అపహాస్యం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అపహాసకుల దగ్గరికి మనము వెళ్ళి దేవుని జ్ఞానం కలిగిన వారం వెళ్ళి మనము మాట్లాడితే వారి వలన ఒకవేళ మనం వారిని గద్దించినా మనకు అవమానమే కలుగుతుంది. అపహాసకులు గద్దించినట్లయితే గద్దింపునకు వారు లోబడరు, గద్దించే మనలను ద్వేషిస్తారు. అయితే జ్ఞానము గల వారి దగ్గరికి వెళ్ళి మనము గద్దించగా వారు మనలను ప్రేమించి ఇంకా జ్ఞానముతో నడుచుకోవటానికి ఇష్టపడతారు. కాబట్టి జ్ఞానము కలవారికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము చేత నింపబడతాడు. సో wisdom is teachable. People who want to grow in the Lord are willing to take the teaching of the Lord. They want to have the wisdom of the Lord. They want to grow in this world into the image of the Lord, and they will never reject wisdom teaching. కానీ మరి అజ్ఞానులు మాత్రము దానిని తృణీకరిస్తారు, మనల్ని తృణీకరిస్తారు. ద వైజ్ లెర్న్ అండ్ బికమ్ మోర్ వైజర్, దే ఆర్ టీచబుల్. సో ఆయన నైజమును మనం ఈ లోకంలో ఎలా కనపరచాలంటే మనము కూడా ఈ లోకములో దేవునితో సంబంధములో మనము ఎదుగుతూ ఆయన రక్తము వలన ఆయన బలలో పాలు పంపులు పొందటానికి ఆయన శరీరములోను రక్తములోను పాలు పంపులు పొందిన వారముగా ఈ లోకములో ఆయనను కలిగి ఆయన రక్షణలో కొనసాగుతూ ఆయన వచ్చేంత వరకు మనము ఆయన శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను బట్టి మనం ఆనందిస్తూ మనము బలం పొందుకొని దేవునికి ఇష్టమైన విధంగా మనము నడుస్తూ మార్గములో దేవుడు ఏ విధముగానైతే పని కలిగిన వాడుగా ఎంతో నైపుణ్యతతో పనిచేసే దేవుడుగా ఉన్నాడో మనము కూడా మనకివ్వబడిన ప్రతి పనిలోనూ నమ్మకముగా యథార్థముగా నైతిక విలువలు కలిగి మనము పని చేయాలి. కష్టపడి పనిచేసి దేవునికి కలిగిన గుణలక్షణమైన యథార్థముగా పనిచేసి క్రియేటివ్గా పనిచేసే నైజం మనం కనపరచాలి. రెండవది, దేవుడు ఎలాగునైతే తన్ను తాను అర్పణగా అర్పించుకొని జనరస్గా ఈ లోకంలో తన్ను తాను అర్పించుకొని మనకు ఒక మార్గమును చేశాడో మనము కూడా ఇతరుల కొరకు మనము పానీయార్పణముగా పోయబడటానికి మన సమయాన్ని మన తలాంతులను వెచ్చించి వారు దేవుని ప్రేమను దేవుని యొక్క మరి చిత్తమును తెలుసుకో
నడుచుకోవటానికి మనము కూడా జనరస్ గా మనము సమర్పించుకోవాలి, మన టైంని, మన టాలెంట్స్ ని. అంతేకాదు కానీ ఆయన జ్ఞానము, మనము కలిగిన జ్ఞానము, మనకి కలిగిన వివేచన ఇతరులకు బోధించాలి, జ్ఞానమును వెతికే వారికి బోధించాలి. అట్టి వారు జ్ఞానమును పొందుకొని దేవుని మార్గంలో నడవటానికని ఇంకను ఇష్టపడి దేవునితో సంబంధంలో వారు కూడా ఎదిగి వారును నిత్య జీవపు మార్గములో నడుస్తూ వారు కూడా దేవుని జ్ఞానము చేత నింపబడిన వారుగా ఈ లోకంలో దేవుని మహిమను ప్రతిఫలింప చేసే వారిగా ఉంటారు. కాబట్టి మనము దైవికమైన జ్ఞానమును, దేవుని యొక్క గుణలక్షణాలను అలవర్చుకొని దేవుని క్యారెక్టర్ చొప్పున మనము నడుచుకోవటానికనే మనకి దేవుడు తన జ్ఞానాన్ని, తన వివేచనను ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. సో ఇఫ్ వీఆర్ విల్లింగ్ టు బీ ఫిల్డ్ విత్ ద విజ్డమ్, ఇట్ డజంట్ మీన్ దట్ you just be just reading the scripture portions and meditating the word. No, that is not enough. That has to be manifest in your walk every day. ప్రతి దినము మన నడవడిలో, మన పనిలో, మన ప్రవర్తనలో, మనం ఇతరులతో ప్రతిస్పందించే విధానములో దైవికమైన జ్ఞానము, వివేచన కనపరచాలి. మనము దేవునితో నిత్యత్వములో నడిచే ప్రయాసములో, ఆయనతో సంబంధములు ఎదిగే ప్రయత్నములో మనం ఎదుగుతూ దినదినము ఇతరులు కూడా ఆ విధంగా ఎదగటానికని మనము వారిని దేవునిలో బిల్డ్ చేసే క్యారెక్టర్ మనము కలిగి ఉండాలి. అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఒక కృపావరము, జ్ఞాన వివేకములు మనకి అనుగ్రహింపబడతాయి. పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడిన వారమై ఇట్టి కృపచేత మనం నింపబడి అనేకులు దేవునితో సంబంధములో కట్టబడటానికని మనము ప్రయాసపడాలి. వాళ్ళు ఎవరు కూడా నశించిపోకుండా మనము దేవుని జ్ఞానము కలిగి, యెహోవా యందలి భయభక్తులు కలిగి, దేవుని జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకని యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్తున్నప్పుడు బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు, బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు, ఇవన్నీ ఉపమానాలు ఎందుకు చెప్తా ఉన్నాడంటే ప్రభుతో సంబంధములో జ్ఞానముతో వివేచనతో నింపబడితేనే మన నైజం మార్చబడుతుంది. కాబట్టి మనము దేవుని జ్ఞానము చేత నింపబడాలి. అయితే రెండవ మార్గం ఏంటి అంటే అదే సామెతల గ్రంథంలో 9వ అధ్యాయం 13 నుంచి 18 వచనాల వరకు కనుక మనం చూసినట్లయితే 13వ వచనంలో చూడండి, మరి బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలివి లేదు, అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును, ఆ దారిన పోవు వారిని చూచి తన త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి జ్ఞానము లేని వారా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. ఇంకొక పిలుపు కూడా జ్ఞానం లేని వారికి ఇంకొక వ్యక్తి కూడా ఇస్తా ఉన్నది. ఎవరు అని అంటే మరి అన్రూలీ ఉమెన్ ఆర్ మరి ఇంకొక బుద్ధి లేని స్త్రీ అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే ఈమె ఏం చేస్తా ఉన్నది అని అంటే జ్ఞానము లేని వారిని పిలుస్తా ఉన్నది. పిలుస్తుంది. 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అది బొబ్బలు పెట్టునది, అది కాముకురాలు, దానికి ఏమీయో తెలివి లేదు, దానికి అసలు తెలివే లేదు, షీ నోస్ నథింగ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. రెండవది గుమ్మం దగ్గర కూర్చొని, తన గుమ్మము దగ్గర కూర్చొని ఇంటి వాకిట కూర్చొని ఉన్నది, పని చేయట్లేదు, లేజింగ్ అరౌండ్. మూడవది ఓకే, అదే అధ్యాయంలో 17వ వచనంలో చూస్తే తెలివి లేని వాడు ఒకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పి వారిని ఆకర్షిస్తా ఉన్నది. అంటే స్టోలెన్ వాటర్ ఇస్ స్వీట్ అని పిలుస్తా ఉన్నది. అయితే ఈ జ్ఞానము లేని స్త్రీ ఏం చేస్తా ఉన్నది అంటే డిసెప్షన్ లోనికి మనుషులను నడిపిస్తా ఉన్నది. ఇట్ ఈస్ డిసీవింగ్ ద పీపుల్ హు డు నాట్ హ్యావ్ ద విజ్డమ్. అయితే వారి అంతం ఎలా ఉంటదంట, 18th వర్స్ చూడండి. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళివారు పాతాళ కూపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమును తెలియదు. అండ్ వేర్ ఇస్ దిస్ వుమెన్ ఆఫ్ ఫాలీ లీడింగ్ us to the pit of hell. Her guests are deep in the realm of the dead అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. అంటే దేవుని యొక్క సృష్టి అయిన మనము ఈ లోకంలో మన ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి. జ్ఞానంతో నడిచే మార్గం ఉన్నది, అజ్ఞానం బుద్ధిహీనంగా నడవటానికి ఇంకొక మార్గం ఉన్నది. సో ఇఫ్ యూ చూజ్ అ లైఫ్ ఆఫ్ ఫూలిష్నెస్ అండ్ లివ్ ఎ లైఫ్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అంటు ద లార్డ్, the final destination is destruction and death. ఇది చాలా డేంజరస్. దీని గురించి ఇంకెక్కువగా మనం విస్తరించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ
దైవికమైన జ్ఞానమును దేవుడు మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏ మార్గంను చూస్ చేసుకోవాలో చాలా క్లియర్ గా మనకి తెలుసు. తెలియక కాదు. కానీ ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అనుకుంటూ, దేవునితో సంబంధంలో మనం కొనసాగుతున్నామని అనుకుంటూ, దేవుని జ్ఞానము చేత, వివేచన చేత మనము నింపబడలేకపోతా ఉన్నాం. ఎలా నింపబడతాం అక్క అసలు దేవుని జ్ఞానం చేత, దేవుని వివేచన చేత అని మనం ఆలోచించినట్లయితే, యోబు గ్రంథంలోని ఒక రెండు మాటలు నేను మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే యోబు అంటున్నాడు, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా నేను ఎంచితిని. ఈ అధ్యాయంలో అంత కనుక మనం చూసినట్లయితే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనపడతాను, నా పాదములు 11వ వచనంలో ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. యోబంటున్నాడు, నా పాదములు ఆయన దేవుని అడుగు జాడలను విడువక నడిచినవి, ఆయన మార్గంలోనే నడిచినవి. నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. జ్ఞానముతో నింపబడిన వారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, దేవుని అడుగు జాడలలో నడుస్తారు. కుడికి గాని ఎడమకి గాని తొలగిపోరు, ఆయన మార్గముని అనుసరిస్తారు. ఆయన పెదవుల ఆజ్ఞ విడిచిపెట్టరు, ఆయన నోటి మాటలు తమ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుకొని దేవుని మాటకు వారు విలువనిచ్చి ఆయన మాట చొప్పున నడుచుకుంటారు. సో జ్ఞానం అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయన మార్గములో నడవటము, ఆయన అడుగుజాడలలో విడువక నడవటము, ఒక్క స్టెప్ అటు ఇటు కాకుండా ఆయన మార్గంలోనూ, ఇదిగో ఇదే మార్గం, ఇదే త్రోవ, ఇందులో నడుము, కుడికి ఎడము తిరగొద్దని ఏ విధంగా యెషయా గ్రంథంలో తన ప్రజలకు చెప్పాడు, అలాగనని యోబంటున్నాడు, నేను అలాగే నడిచాను, ఆయన మార్గంలోనే నడిచాను, ఇటు అటు తిరగలేదు. నా ఆయన పెదవుల ఆజ్ఞ అంటే హిస్ కమాండ్ నేను విడిచి తిరగలేదు. ఐ డెంట్ ట్రాన్స్గ్రెస్ హిస్ లా. అండ్ మోర్ ఓవర్, ఆయన మాటలు నా అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుకున్నాను. వాట్ ఎమ్ ఐ? ఎ మ్యాన్, బట్ హీఈస్ అ గాడ్ ఆఫ్ విజ్డమ్. ఆయన మాటలను నేను నా మాటల కంటే, నా అభిప్రాయం కంటే ఎక్కువ ఎంచుకొని ఆయన మాటలకే నేను విధేయత చూపించాను అంటున్నాడు. జ్ఞానంతో నింపబడిన వారు ఈ విధముగా నడుస్తారు. ఎలా నడుస్తారు? వారు దేవుని మార్గంలో నడుస్తారు. వారి పాదాలు, అడుగుజాడలు అటు ఇటు కాకుండా కేవలము ఆయన త్రోవలోనే నడుస్తారు. ఆయన మార్గాన్ని విడిచి పక్కకి వెళ్ళరు. ఆయన చూపించిన విధముగానే నడుస్తారు. వారు ఆయన మాటలను ఎన్నటికీ త్రోసివేయక తమ అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుకొని దేవుని మాటలకు విలువిస్తారు. దేవుని మాటలను అనుసరించి నడుచుకుంటారు. ఇంకొక వాక్యం చూద్దాం. 119వ కీర్తన 103వ వచనంలో చూస్తే కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుని మాటలంట ఆయన జిహ్వకు, ఆయన నాలుకకు ఎంతో మధురంగా ఉన్నాయంట. ఈ రోజుల్లో దేవుని మాటలు గనక వినబడుతుంటే, ఒకవేళ దేవుని మాటల్లో కొన్ని హెచ్చరికలు వస్తుంటే, కొన్ని మార్పులు చేర్పులు మన జీవితాల్లో చేసుకోవాలి అని అనుకుంటే, మనుషులు ఏమనుకుంటారంటే, why do these people teach all these things? I am wise enough, I have got IQ, I have the best knowledge in this world, I know God, I have all the biblical wisdom and understanding of the word, nobody needs to tell me అన్నట్టు ఉంటారు. కానీ మనం ఇందాక చూసేమో, జ్ఞాని ఏమనుకుంటాడంటే తన జ్ఞానాన్ని ఇంకా పెంపారింప చేసుకోవాలని జ్ఞానంతో కూడిన మాటలకు విలువనిస్తాడు. దేవుని మాటలు దొరికినప్పుడు అవి భుజిస్తాడు, అవి మధురముగా ఉంటాయి, తేనె కంటే తీపిగా వారికి ఆ మాటలు అనిపిస్తూ ఉంటాయి. Do not be wise according to your own understanding. Be wise in the sight of the Lord. That is more important. అలాగా దేవుని దృష్టికి జ్ఞానులు ఏం చేస్తారు అని అంటే,
వాక్యమును భుజిస్తారు. వాక్యము వారికి మధురంగా ఉంటది. వాక్యము పట్ల వారు ఎంతో ప్రీతిని వారు కనపరుస్తారు. దేవుని మాటలకు విలువనిచ్చే వారిగా ఉంటారని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16. ఇవే మర్మాలు కాదు, మనం రోజు చదువుకునే మాటలే. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగ చేయుచున్నవి. దేవుని మాటలు ఏం కలుగజేస్తున్నాయి అంట? సంతోషము, హృదయమునకు ఆనందము కలగజేస్తా ఉన్నాయి. నీ మాటలు దొరకగానే నేను భుజించాను. ఐఎమ్ ఐఎమ్ హంగ్రీ ఫర్ యువర్ వర్డ్. నీ మాటలు నాకు చాలా సంతోషము, నా హృదయానికి ఎంతో ఆనందాన్ని కలుగ చేస్తా ఉన్నాయని అంటున్నాడు. డూ గాడ్స్ పీపుల్ థింక్ ద సేమ్ వే వెన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ టు అవర్ లైఫ్స్? సమ్టైమ్స్ యూ డు నాట్ వాంట్ టు హియర్ ఫ్యూ స్క్రిప్చర్ పోర్షన్స్. మనం అవి వినకూడదు అనుకుంటాం, మనకి ఇష్టం పుట్టదు. కొన్నిసార్లు మనం అబ్బా ఏంటిది ఇంత కఠినంగా ఉన్న ఈ మాటలను మనకు అనిపిస్తూ ఉంటది. మన హృదయం ఎందుకు అంగీకరించడానికి ఇష్టపడదు. అది జ్ఞానులకు కలిగిన గుణ లక్షణము కాదు. దేవుని జ్ఞానము కోరుకునేవారు, దైవికమైన జ్ఞానానుసారముగా నడవాలనుకునే వారికి దేవుని మాటలను భుజించాలని ఆసక్తి కలిగి ఉంటది. దేవుని మాటలు వారి హృదయానికి ఆనందాన్ని, ఉల్లాసాన్ని, సంతోషాన్ని కలగచేస్తాయి. ఆ విధముగా మనము దేవుని మాటలను మనము అంగీకరించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, నేను మరలా 2వ వచనాన్ని, మొదటి వచనం నుంచి చదువుతున్నాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆస్పైర్ ఫర్ ద వర్డ్. దేవుని మాటల కొరకు. అందుకని యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన అపవాది ఆయనను శోధించినప్పుడు, రొట్టె తిను నువ్వు బ్రతుకుతావు, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదురా బాబు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు. మనం బ్రతికేది దేవుని మాట వలన, మనము కొనసాగేది దేవుని మాట వలన, మనకి సంతోషం ఇచ్చేది దేవుని మాట, మనకి దీర్ఘాయుషునిచ్చేది దేవుని మాట, మనం ఫలింప చేసేది దేవుని మాట, మనకి తెలివినిచ్చి ఈ లోకంలో అపవాది తంత్రముల నుంచి తప్పించుకోవటానికి సహాయం చేసేది దేవుని మాట, మనకు బాధలో నెమ్మది కలగచేసేది దేవుని మాట, మనకి దేవుని చిత్తమును చూపించేది దేవుని మాట, మన త్రోవకు వెలుగునిచ్చేది దేవుని మాట, మన హృదయములలో నిత్య జీవమునకు మరి నడిపించే త్రోవలో మనలను స్థిరపరిచేది దేవుని మాట. ఈ మాటను కలిగి దేవుని జ్ఞానము చేత నింపబడి ఆయనకి ఇష్టము పుట్టించే వారముగా మనం ఉంటున్నామా? యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి వార్త 7వ అధ్యాయము మరి ఆఖరి 13, 14 వచనాల్లో మనం చూసినట్లయితే 2 మార్గాల గురించి చెప్పాడు. ఒకటి ఇరుకు మార్గము, విశాలమైన మార్గము. ఇరుకు మార్గముగా ఉన్నది అది మరి చూసినప్పుడు అందులోకి ప్రవేశించడానికి బహుశా మనం ఇష్టపడము, ఇరుకుగా ఉన్నది అనిపిస్తుంది. విశాలమైన మార్గము మనలను ఆకర్షించేదిగా ఉంటది. కానీ ప్రభు మాటలు కనుక మరి మనం గమనించినట్లయితే, ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించండి. ఇరుకు ద్వారమే ప్రవేశించాలి. ఎందుకంటే నాశనమునకు పోయే ద్వారము వెడల్పు, అది చాలా విశాలము, అది అజ్ఞానులు నడిచే మార్గము, దానిలో అనేకులు ప్రవేశిస్తారు. జీవమునకు పోయే మార్గం అయితే ఇరుకు మార్గము, దాని సంకుచితంగా ఉంటది, కానీ దాన్ని కనుగొనే వారు నిత్య జీవం పొందుకుంటారు. ఏ మార్గంలో మనం నడుస్తున్నాం? ఇరుకు మార్గంలోనా, విశాలమైన మార్గంలోనా? ఈ లోకంలో ఎవరికైనా జ్ఞానంతో కూడిన 4 మాటలు బోధిస్తాము దేవుని చిత్తానుసారంగాని, మరి ముఖ్యంగా యవనస్తులకు కానీ, త్రోవను విడిచి తప్పిపోయి తిరుగుతున్న వారిని కానీ మనము హెచ్చరించి గద్దిస్తామని అనుకుంటే, అజ్ఞానిని గద్దిస్తే మనకే అవమానము. ఎందుకంటే వారి దృష్టిలో ఎలాగుంటది అంటే, మరి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థమైనదిగా కనబడుతుంది, కానీ త్వరగా మరణానికి చేరుస్తుంది. ఒరే, నువ్వు యథార్థమైనది అనుకుంటున్నావు, ఈ మార్గం కాదు, నేను మరణానికి తీసుకెళ్తుంది ఇది కాదు, ఈ మార్గం సరైనది కాదు, నీవు దేవుని మార్గములోకి రమ్మని అజ్ఞానికి గాని మనము చెప్పామా, బుద్ధిహీనుడు గాని మనము చెప్పామా, వారు మనలను ప్రేమించరు, మనలను ద్వేషిస్తారు. అంతేకాదు గాని వారు మనలను అవమానము అవమానపరుస్తారు, అసహ్యించుకుంటారు.
వారు జ్ఞానపు మాటలు వినరు. అట్టి వారి గురించి మరి మనం ఏం చేయాలి? జ్ఞానంతో కూడిన మాటలు చెప్పొద్దా? ఒక ప్రయత్నం చేద్దాం. వినకపోతే మనం ఏం చేద్దామంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం. మనము ఈ లోకంలో దైవికమైన జ్ఞానంతో నింపబడి దేవునికి ఇష్టమైన విధంగా నడవాలి. ఎందుకంటే ఒక దినాన ప్రభు ఎదుట మనము తీర్పులో నిలబడవలసిన వారముగా ఉన్నాం. మనం చేసిన ప్రతి పనికి, ప్రతి క్రియకి మనము లెక్క చెప్పుకోవలసిన వారముగా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో దైవికమైన జ్ఞానంతో మనము నడుస్తూ దేవుని యొక్క క్యారెక్టర్ ని, నైజాన్ని మనము కనపరుస్తూ ఇతరులను ఆ విధముగా నడవటానికి ప్రోత్సాహపరుస్తూ దేవుని మహిమపరిచే జీవితాలు మనము జీవిస్తూ ఇతరులను బలపరుస్తూ దేవునికి మహిమ తెచ్చే విధంగా జీవించటమే కాకుండా ఈ లోకములో మనము భూ సంబంధమైన ఆశీర్వాదాలు, దీర్ఘాయుష్షు, ఆరోగ్యము, జీవము, అధిక దినములు, మరి లాంగివిటీ, దీర్ఘాయుష్షు మనము కలిగి దేవుని కృపలో మనము వర్ధిల్లగలుగుతాం. అట్టి విధముగా ఉండటానికి దేవుని జ్ఞానమును అనే మార్గమును మనం అనుసరించి దేవునికి ఇష్టలముగా ఉండటానికి మనము అందరము కూడా తీర్మానం చేసుకొని ఆ జ్ఞానం చేత నింపబడి మనందరము కూడా దీర్ఘాయుష్మంతులుగా దేవునికి మహిమ తెచ్చే విధముగా బ్రతకటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా బలపరచును గాక. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. సామెతల గ్రంథంలో మా జీవితానికి అవసరమైన అనేక సత్యాలు ఉన్నాయి, కానీ ఇది నాన్న జ్ఞానపు మార్గము, అజ్ఞానుల మార్గము గురించి మీరు మాతో మాట్లాడారు. మేమైతే నాయన దేవుని కలిగిన వారముగా, రక్షణ పొందిన వారంగా మేము జ్ఞానవంతులమని అనుకుంటున్నాం, కానీ అనేక సార్లు నీతో సహవాసంలో వర్ధిల్లట్లేదు. నీ మాటలకు మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మా స్వాభిప్రాయమే మార్గం అనుకొని వెళ్ళి కష్టాల పాలవుతున్నాం. మమ్మల్ని క్షమించి ఇది నాన్న నీ త్రోవలో, నీ మార్గంలో నడుస్తూ నిన్ను మహిమపరుస్తూ జ్ఞానము కలిగి దీర్ఘాయుష్మంతులుగా ఉంటూ ఆరోగ్యంతో మేము వర్ధిల్లుతూ ప్రభా తండ్రి, మేము నాయన నీవు కలిగిన గుణ లక్షణాలు ప్రభా తండ్రి, నాయన మేము ఈ లోకంలో క్రియేటివిటీని కలిగి పని కలిగిన వారంగా, యథార్థముగా, నమ్మకముగా జీవిస్తూ ప్రభా నీ యొక్క శిలువ యాగాన్ని వృధాపరచకుండా మేము నాయన అందులో ఆనందిస్తూ దానిని ఇతరులకు బోధించి వారిని ఇతట ఆకర్షించుటకు సహాయం చేయండి. అదే విధముగా ప్రభా తండ్రి, ఈ లోకంలో ప్రభా అనేక మంది బలహీనులను బలపరిచే వారుగా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి మా జీవితాల ద్వారా మీకే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.